ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వచ్చేసి కాఫీ తోటకి అయితే వెళ్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అక్కడ బిల్డింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి నేను వెళ్ళే దారిలో వాటర్ అయితే ఫ్లో అవుతుంది కదా. ఈ వాటర్ని అదిగో చూసారుగా ఆ పొలాల గుంట వస్తుందన్నమాట ఫ్రెండ్స్. చూసారుగా అదిగో అటువైపు నుంచి అయితే వాటర్ వస్తుంది. ఈ వాటర్ మొత్తం పొలాలకి అయితే యూజ్ చేసుకుంటారు అన్నమాట. దారి అయితే చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇదిగో ఇలా ఉంటుందన్నమాట కొండ చీపురు ఇలా చూపిస్తాను. నేను వెళ్ళే దారి ఎలా ఉంటుందో. మా గిరిజన ప్రాంతాల్లో చూడండి ఇలాంటి దట్టమైన అడవుల దగ్గర కూడా పంట పొలాలు అయితే ఉన్నాయి. వాటర్ అటువైపు నుంచి అయితే వస్తుంది వాటర్ చూసారుగా. వెళ్ళే దారి అయితే చూడండి ఈ విధంగా ఉంది. కాయలు అయితే ఉన్నాయి. కరువులు అయితే ఇంకా రాలేదన్నమాట. వర్షం అయితే పడేటట్టుంది చూడండి. క్లైమేట్ కూడా కాస్త మబ్బుగానే ఉందన్నమాట. ఇవన్నీ కందులు అనమాట. అడవిలో ఏ విధంగా చేస్తారో చూసారా. ఈ రోడ్డు కూడా ఉపాధి పని వచ్చినప్పుడు ఈ రోడ్ అయితే తవ్వుకున్నారు అడవికి వెళ్ళడానికి అనమాట, కాఫీ తోటకి. చూడండి ప్రస్తుతానికి రోడ్ ఇలా ఉందన్నమాట. చూడండి నేను ఇక్కడ ఉన్నాను. మొత్తం నుంచి కమ్ముకుని వస్తుందన్నమాట. వర్షం అయితే చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. చూసారుగా వచ్చేసి చెట్టు దగ్గర అయితే వర్షానికి తడవకుండా చెట్టు దగ్గర ఉన్నాడు ఫ్రెండ్స్. నేనైతే ఎక్కడ ఉన్నానో చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. మొత్తం కాఫీ తోట దగ్గర అయితే గాబు అయితే తీస్తున్నాను అనమాట. వర్షం చాలా గట్టిగా పడుతుందన్నమాట ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఎక్కడ ఉన్నాను ఫ్రెండ్స్. చూసారుగా నేను కాఫీ తోట ఈ చెట్టు కిందనైతే ఉన్నాను. చూసారుగా వర్షం అయితే ఏ విధంగా పడుతుందో. మొత్తం గాబు అయితే తీస్తున్నాం అనమాట.